అతను ఏమీ మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. కానీ ఆ రాత్రి ఎవరికీ నష్టం జరగలేదు. ఈ కథ ఒక నిశ్శబ్దమైన మనిషి గురించి. అతను ఏమీ చేయలేదు, కానీ ఆ రాత్రి ఒక గ్రామం మారిపోయింది. చివరిదాకా చూడండి. అది ఒక చిన్న గ్రామం. గ్రామం చివర ఒక పాత ఇల్లు ఉంది. ఆ ఇంట్లో శంకర్ అనే మధ్య వయసు మనిషి ఒంటరిగా ఉంటాడు. శంకర్ ఎక్కువగా మాట్లాడడు, ఎవరితోనూ గొడవ పడడు. ఆ గ్రామంలో జరిగేవన్నీ చూస్తూ ఉంటాడు, కానీ జోక్యం చేసుకోడు. గ్రామం వాళ్ళు ఇలా అనుకుంటారు, వీడికి ఏమీ పని లేదు, ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. ప్రతిరోజు సాయంత్రం శంకర్ ఇంటి ముందు కూర్చొని రోడ్డు వైపు చూస్తూ ఉంటాడు. ఆ రోడ్డే గ్రామంలోకి వచ్చే ఒకే దారి. ఒకరోజు రాత్రి చాలా నిశ్శబ్దంగా ఉంది. కుక్కలు కూడా మొరగలేదు. అప్పుడే ఇద్దరు మనుషులు బయట నుంచి వచ్చారు. వాళ్ళు అటు ఇటు చూస్తున్నారు. శంకర్ వాళ్ళను గమనించాడు. వాళ్ళు గ్రామంలోకి అడుగు పెట్టగానే కొన్ని ఇళ్ల దగ్గర ఆగి చుట్టూ చూశారు. శంకర్ మనసులో చిన్న భయం వచ్చింది. వీళ్ళు ఎందుకు ఇంత నెమ్మదిగా ఉన్నారు? ఈ టైంలో గ్రామంలోకి రావడం ఎందుకు? అతను అరవలేదు, ఎవరిని పిలవలేదు, ఫోన్ కూడా చేయలేదు. అతను లేచి ఇంటి ముందు ఉన్న బల్బును ఆన్ చేశాడు. అంతే. ఆ వెలుతురు రోడ్డు మీద పడింది. వాళ్ళ ముఖాలు కొంచెం స్పష్టంగా కనిపించాయి. అప్పుడే పక్కింటి కుక్క మొరగడం మొదలుపెట్టింది. ఇంకో ఇంట్లో లైట్ వెలిగింది. ఆ ఇద్దరు ఒకరినొకరు చూశారు. కొంచెంసేపు ఆగి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. శంకర్ మళ్ళీ తన కుర్చీలో కూర్చున్నాడు, ఏమీ జరగనట్టు. మరుసటి రోజు ఉదయం గ్రామంలో మాటలు మొదలయ్యాయి. నిన్న రాత్రి బయట వాళ్ళు తిరిగారట, దొంగలేమో. అందరూ భయపడ్డారు. ఎవరూ శంకర్ దగ్గరికి రాలేదు, ఎవరూ అతన్ని అడగలేదు. శంకర్ కూడా ఏమీ చెప్పలేదు. సాయంత్రం గ్రామ పెద్ద అతని దగ్గరికి వచ్చి అడిగాడు, నిన్న రాత్రి ఎవరినైనా చూశావా? ఎవరైనా కనిపించారా? శంకర్ నెమ్మదిగా ఇలా అన్నాడు, కనిపించారు, కానీ వెళ్ళిపోయారు. గ్రామ పెద్ద ఆశ్చర్యపోయి ఎలా అని అడిగాడు. శంకర్ తల దించుకొని అన్నాడు, లైట్ వేశాను, అంతే. ఆ రోజు నుంచి గ్రామం వాళ్ళు రాత్రి లైట్ ఆఫ్ చేయడం మానేశారు. అందరూ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. శంకర్ మాత్రం మళ్ళీ అలానే ఉన్నాడు, ఇంటి ముందు కూర్చొని రోడ్డు వైపు చూస్తూ. చివరి మాట, అన్నిసార్లు పెద్ద ధైర్యం అవసరం లేదు, కొన్నిసార్లు చిన్న చిన్న జాగ్రత్తలే సరిపోతుంది.